ఆర్టిఎఫ్ రైట్ థియాలజీ ఫారం అనేది ఒక కల్ట్ అని ఈరోజు మీకు నేను నిరూపించబోతున్నాను. ప్రత్యక్షత అనే టర్మ్ని ఓఫిర్ గారు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన ఇల్యూమినేషన్ని, ఇంటర్ప్రిటేషన్ని, రెవల్యూషన్ని మొత్తం కలిపేసి వాడేస్తున్నాడు. ఓఫిర్ గారికి అసలు ప్రత్యక్షత అనేది అర్థం కాలేదు అని వీళ్ళు చెబుతున్నారు అనమాట. వీళ్ళు కల్ట్ అనడానికి ఇది ప్రాముఖ్యమైన కారణం. ఇప్పుడు నేను చూపించబోయే నిరూపణలు వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీళ్ళు కల్ట్ అని ఈ వీడియోతో మీకు స్పష్టంగా కళ్ళు తెరవబడతాయి. టోటల్ బైబిల్ మీదే ఒక ఎలిగేషన్ చేస్తున్నట్టు. ప్రత్యక్షతకి స్పెక్యులేషన్కి తేడా తెలియలేదు. సో ఈ లెక్కన ఆర్టిఎఫ్ దృష్టిలో అపోస్తలుడైన పౌలు అపోస్తలుడు కాదు. అపోస్తలుడైన పౌలునే అపోస్తలుడుగా అంగీకరించని ఒక సంస్థ బైబిల్ ప్రకారం బోధిస్తుందంటే ఎవరు నమ్ముతారండి? మన మహాప్రబుద్ధులు, మహాజ్ఞానులు, కల్టు బోధకులు చేస్తున్న బోధ ఏంటి? మరి అపోస్తలులు లేరు, ప్రత్యక్షతలు లేవు. వాళ్ళు ఏం కౌంటర్ ఇవ్వగలుగుతారో కూడా నేను హెల్ప్ చేసి, ఆ హెల్ప్ కూడా నేను ఏ కౌంటర్ ఇస్తానో కూడా చెప్పేస్తాను. వెల్కమ్ టు థియలాజికల్ ట్రూత్స్. వీక్షకులు, ప్రేక్షకులందరికీ తిరిగి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు 2 ప్రాముఖ్యమైన విషయాలు మీకు తెలియజేయడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. మొదటిది ఏంటంటే ఆర్టిఎఫ్ రైట్ థియాలజీ ఫారం అనేది ఒక కల్ట్ అని ఈరోజు మీకు నేను నిరూపించబోతున్నాను. రెండో సంగతి ఏంటంటే ప్రత్యక్షత అనే దాని గురించి మన ఆర్టిఎఫ్ సోదరులు ఎంతో కష్టపడి ప్రత్యక్షతని ఓఫిర్ గారు తప్పుగా అర్థం చేసుకున్నారని చెప్పడానికి ప్రయత్నం చేశారు. అసలు ప్రత్యక్షత అంటే ఏంటో పర్ఫెక్ట్గా ఈరోజు మీ ముందు నేను ప్రజెంట్ చేయబోతున్నాను. వీడియోలోకి వెళ్ళక ముందు మన సాయి కృష్ణ గారు 2022లో జరిగిన చర్చలో ఒక ఇంపార్టెంట్ స్టేట్మెంట్ చేశారు. ఆ స్టేట్మెంట్ని ఒకసారి మనం వీక్షిద్దాం. RTF actually has taken this route. ఏంటంటే we believe that we question the content of anyone. ఎవరు ఏ కంటెంట్ చెప్పినా సరే ఆ కంటెంట్ని లేఖనాల యొక్క వెలుగులో పరీక్షించడం అనేటువంటి దాని మీద నమ్ముతున్నాం. ఆర్టిఎఫ్ సాయి కృష్ణ గారు చెబుతున్న విషయం ఏంటంటే ఈ క్రైస్తవ సమాజంలో ఎవరైనా బైబిల్ని ఆధారంగా చేసుకొని చెప్పిన ఏ మాటలనైనా సరే, ఏ సిద్ధాంతానైనా సరే, ఏ వ్యాఖ్యానాన్నైనా సరే మేము క్వశ్చన్ చేస్తాము. దట్ వి బిలీవ్ అని ఆయన చెప్తున్నాడు అన్నమాట. అంటే వీఆర్ హియర్ టు క్వశ్చన్ ఎనీవన్ అని ఆర్టిఎఫ్ సాయి కృష్ణ గారు చెప్పుకుంటున్నారు. మరి వీళ్ళకి క్వశ్చన్ చేసేంత స్థాయి ఉందా లేదా అనేది ఈరోజు మనం వీడియోలో చూద్దాం. సో వీళ్ళు క్వశ్చన్ చేయడానికి మేము ఉన్నామని చెప్పుకున్నారు కదా, కాబట్టి వీళ్ళు ఓఫిర్ గారు రాసిన పుస్తకాల్లోని విషయాలు, ఓఫిర్ గారు చెప్పిన మాటలు, ప్రత్యక్షత గురించి మరి ప్రాముఖ్యంగా ఓఫిర్ గారు చెప్పిన మాటల విషయంలో వీళ్ళు కొన్ని అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఆ అభిప్రాయాలు ఎంతవరకు రైట్, బైబిల్ ఏం చెప్తుంది అనేది ఇప్పుడు మనం వాళ్ళకి చూపిద్దాం. ఏంటంటే మనం అప్పుడు జరిగినటువంటి డిస్కషన్స్ లో కూడా వారిని అడిగినప్పుడు ఆయన చెప్పింది ఏంటంటే నా ఇంటర్ప్రిటేషన్ యాక్చువల్గా ఆయన మాట్లాడుతుంది ఏంటంటే వాడుతున్నటువంటి మాట ప్రత్యక్షతే కానీ ఆయనకి ప్రత్యక్షతకిను ఇంటర్ప్రిటేషన్ కి, ఇల్యూమినేషన్ కి ఈ మూడింటిని కలిపేస్తున్నారు. ఎగ్జాక్ట్లీ యా. నేను ప్రత్యక్షత గురించి ఒక 2 మాటలు మాట్లాడి పాయింట్లకు వెళ్తాను. ప్రత్యక్షత గురించి మాట్లాడేటప్పుడు ఓఫిర్ గారి స్టాండ్ ఏంటంటే, మీ డెఫినేషన్ ఆఫ్ ప్రత్యక్షత ఏంటంటే అని మనం ఫస్ట్ డే ఆఫ్ డిస్కషన్ లో మనం ఆయన్ని అడిగాం. మీరు ప్రత్యక్షత అనే పదాన్ని ఏ సెన్స్ లో వాడుతున్నారు సార్ మీరు? దానికి ఆయన రెస్పాండ్ అయ్యాడు. రెస్పాండ్ అయ్యి ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం ఒకసారి చూద్దాం. అంతవరకు బైబిల్లో ఉన్నది నేను చూడలేకపోయినవి తర్వాత చూడటం ప్రారంభించాను. అది నాకు కలిగిన రెవల్యూషన్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. బైబిల్లోనే కానీ, గాల్లోంచి కాదు, ఇంకెక్కడి నుంచి కాదు. ఏ రెవల్యూషన్ వచ్చినా బైబిల్లోని అక్షరాల్లో నుంచి రావాలి తప్ప బయట నుంచి కాదు. బైబిల్ క్లియర్ కదన్నా? ఏ రెవల్యూషన్ వచ్చినా బైబిల్లోంచి రావాలి కానీ గాల్లోంచి ఎక్కడి నుంచి రాకూడదు. కాబట్టి నాకు బైబిల్లో ఉన్నటువంటి విషయాల్ని నేను గ్రహించేటట్లు దేవుడు నా కళ్ళు తెరిచాడు. అది దేవుడు నాకు ఇచ్చినటువంటి ప్రత్యక్షత. అది ఆయన డెఫినేషన్. అయితే ఈ వీడియోలో వీళ్ళు మాట్లాడిన సంగతి ఏంటంటే ప్రత్యక్షత అనే టర్మ్ని
ఓఫిర్ గారు తప్పుగా అర్థం చేసుకున్నారు. ఆయన ఇల్యూమినేషన్ని, ఇంటర్ప్రిటేషన్ని, రెవల్యూషన్ని మొత్తం కలిపేసి వాడేస్తున్నాడు. ఓఫిర్ గారికి అసలు ప్రత్యక్షత అనేది అర్థం కాలేదు అని వీళ్ళు చెబుతున్నారనమాట. ఓఫిర్ గారు ప్రత్యక్షత అంటే బైబిల్లో నుండే, బైబిలే నాకు ప్రత్యక్షతకు ఆధారం అని చెప్తారు. ఓఫిర్ గారు చెప్పేవేమో బైబిల్లో ఉండవు, ఓఫిర్ గారు చెప్పే వాటికి బైబిల్లో ఆధారాలు ఉండవు అని మన అనిల్ గారు ఏదో బాగా జ్ఞానవంతుల్లాగా చెప్పడానికి ప్రయత్నం చేశారు. అసలు ప్రత్యక్షత విషయంలో వీళ్ళు నమ్ముతుంది ఏంటి? బైబిలు వీళ్ళు చెప్తున్న సిద్ధాంతాన్ని, వీళ్ళు చెప్తున్న విషయాలని యాక్సెప్ట్ చేస్తుందా? వీళ్ళు కల్ట్ అనడానికి ఇది ప్రాముఖ్యమైన కారణం. ఇప్పుడు నేను చూపించబోయే నిరూపణలు వీడియో పూర్తిగా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీళ్ళు కల్ట్ అని ఈ వీడియోతో మీకు స్పష్టంగా కళ్ళు తెరవబడతాయి. అయితే వీళ్ళు కల్ట్ అని నేను ఇంత బలంగా చెప్పడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే ఆర్టీఎఫ్ సంస్థ ఒక విషయాన్ని నమ్ముతుంది. ఆ విషయం ఏంటంటే బైబిల్లో కొన్ని సంగతులను బైబిలే క్లారిటీగా చెప్పలేదట. బైబిలే కొన్ని సంగతులను చెప్పకుండా సైలెంట్గా ఉందంట. దేవుడే కొన్ని సంగతులను చెప్పకుండా సైలెంట్గా ఉన్నాడట. అది ఎంత పెద్ద స్టేట్మెంట్ అంటే టోటల్ బైబిల్ మీదే ఒక ఎలిగేషన్ చేస్తున్నట్టు. ఏమనంటే బైబిల్ ఈజ్ నాట్ ఏ క్లారిటీ బుక్ అని వీళ్ళు డిక్లేర్ చేస్తున్నారు. చాలా దారుణమైన స్టేట్మెంట్ ఇది. అంటే బైబిల్లో కొన్ని సంగతులు క్లారిటీగా లేవు, కానీ అవి ఉన్నాయి కానీ క్లారిటీగా లేవు కాబట్టి అది ఉంది కాబట్టి నువ్వు గుడ్డిగా నమ్మాలి, క్లారిటీ కోసం అడగొద్దు. అంటే ఎంత దారుణమైన బోధండి. బైబిల్ ఏదైనా చెప్తే క్లారిటీగా చెప్పదా? బైబిల్లో క్లారిటీ లేదంటే అర్థం ఏంటంటే దేవుడే మనకు క్లారిటీ ఇవ్వలేదు అని. అది ఎంత దారుణమైన స్టేట్మెంట్. వాళ్ళే అన్న మాటలు మనం విన్నాం. ఇప్పుడు బైబిల్లో చాలాసార్లు మనకి వాట్ అనేటువంటిది ఇవ్వబడింది, చాలాసార్లు మనకి హౌ అనేటువంటి విషయం చాలా విషయాల్లో మనకి తెలియదు. ఇప్పుడు ఉదాహరణకి చూసారా, బైబిల్లో వాట్ అనేటటువంటిది ఇవ్వబడిందట, హౌ అనేటటువంటిది ఇవ్వబడలేదట. సో వాట్ అనేటటువంటిది ఇవ్వబడింది కాబట్టి వాట్నే నువ్వు నమ్మాలి, హౌ అనే దాన్ని నువ్వు క్వశ్చన్ చేయకూడదు. సో దట్స్ వై బైబిల్ ఈజ్ నాట్ క్లియర్ అబౌట్ హౌ. కొన్ని సిచ్యువేషన్స్లో హౌ అనే ప్రశ్నకి బైబిల్లో క్లియర్ ఆన్సర్ లేదట. అంటే అర్థం ఏంటి? బైబిల్లో కొన్ని విషయాలలో క్లారిటీ లేదు అని వీళ్ళు నమ్ముతున్నట్టే కదా. ఇంకా విన్నాం. త్రిత్వం ఏ విధంగా, తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏ విధంగా అలా ఉన్నారు, త్రిత్వంగా ఉన్నారు అనేటువంటి ప్రశ్నకి మన దగ్గర సమాధానం లేదు. వి డోంట్ నో. అబ్బా, ఎంత దారుణమైన విషయం అండి ఇది. త్రిత్వంగా దేవుడు ఎలా ఉన్నాడో దానికి మన దగ్గర సమాధానం లేదు. వై? బికాజ్ హౌ అనే విషయంలో బైబిల్ క్లారిటీగా లేదు. త్రిత్వం విషయంలో హౌ అనే దానికి బైబిల్లో క్లారిటీ ఆన్సర్ లేదట. ఎంత దారుణమైన దేవదూషణ ఇది. హౌ అనేటువంటి ప్రశ్నకి చాలాసార్లు సమాధానం లేదు. ముగ్గురు వ్యక్తులుగా ఇటర్నిటీ నుంచి ఇటర్నిటీగా ఉన్నటువంటి దేవుడు, కానీ కుమారుడు శిలువ మీద యాక్చువల్గా బలి అవ్వటం అనేటువంటిది ఎలా పాసిబుల్? అసలు యాక్చువల్గా ఇది అనేటువంటిది త్రిత్వంలో ఎలా దీన్ని ఇమర్చం? వి డోంట్ నో. హౌ అనేటువంటి క్వశ్చన్స్కి చాలాసార్లు లేదు. కానీ ఈ హౌ అనేటువంటి క్వశ్చన్స్ దగ్గర మనం స్పెక్యులేట్ చేయొచ్చు, వాక్యానికి లోబడి, వాక్యం యొక్క పరిధి లోపల ఉండి. కానీ అవి ఇన్ఫరెన్షియల్ స్పెక్యులేషన్స్ మాత్రమే. ఇప్పుడు దాన్ని హౌ అనేటువంటి క్వశ్చన్స్ లో వాక్యం స్పష్టంగా మనకి ఇవ్వనప్పుడు, వాక్యం సైలెంట్. చూసారా, వాక్యము స్పష్టంగా మనకు ఇవ్వనప్పుడు, వాక్యము స్పష్టంగా మనకు ఇవ్వనప్పుడు అంటే అర్థం ఏంటి? బైబిల్లో కొన్ని సంగతులలో బైబిలే స్పష్టత లేకుండా మాట్లాడింది అనే కదా అర్థం. కొన్ని సంగతుల విషయంలో బైబిల్ ఈజ్ నాట్ క్లియర్ అనేది మన సాయి కృష్ణ గారి ప్రతిపాదన, ఇది ఆర్టీఎఫ్ ప్రతిపాదన. ఉన్నప్పుడు మనం స్పెక్యులేట్ చేసి దానిని మనం యాక్చువల్గా ఎప్పుడైతే దాన్ని డాక్టరీన్గా తయారు చేస్తామో, అది టీచింగ్గా తయారు చేస్తాము, ఇది ఎవరికి ఇది బోధపరచబడలేదు, నాకు ఒక్కడికే బోధపరచబడింది, నాకు ఒక్కదానికే బోధపరచబడింది అని ఎప్పుడైతే మనం యాక్చువల్గా క్లెయిమ్ చేస్తామో, మనం ఏం చేస్తున్నాం అంటే స్క్రిప్చర్కి అతీతంగా వెళ్ళి మనం ఎక్స్ట్రా స్క్రిప్చరల్ పీపుల్, లేకపోతే స్క్రిప్చర్కి మన వ్యూస్ని, మన ఇంటర్ప్రిటేషన్స్ని స్క్రిప్చర్తో సరిసమానంగా ఉండేటట్టుగా మనం చేస్తూ, స్క్రిప్చర్తో పాటు అందులో ఉన్నటువంటి పలుకులకి సమాంతరంగా నా పలుకుల్ని, నా ఇంటర్ప్రిటేషన్ని కలుపుతున్నట్టుగా తయారు. దిస్ ఇస్ హెరసీ. ఇది తప్పుడు బోధ. ఇలాంటి టెంప్టేషన్స్ నుంచి దూరంగా ఉన్నాం. సో వీళ్ళు చెబుతుందంతా ఏంటంటే బైబిల్ కొన్ని విషయాలలో సైలెంట్గా ఉంది, బైబిల్ కొన్ని విషయాల్లో క్లారిటీ ఇవ్వలేదు, బైబిల్లోనే క్లారిటీ లేదు కొన్ని విషయాల్లో అట. సో అట్లా క్లారిటీ లేని ప్లేసుల్లో మనం స్పెక్యులేషన్స్ చేయొచ్చు. అవి కేవలం ఇన్ఫరెన్షియల్ స్పెక్యులేషన్స్ మాత్రమే. అయితే బైబిల్లో క్లారిటీ లేకుండా సైలెంట్గా ఉన్న స్థలాలలో మనము చేసిన ఈ స్పెక్యులేషన్ ఏదైతే ఉందో దాన్ని డాక్టరీన్ చేయొద్దు, దాన్ని టీచింగ్గా మార్చొద్దు. ఇది మన సాయి కృష్ణ గారు చెప్తున్న మాట.
అయితే అది ఒకవేళ స్పెక్యులేషన్ అయితే, మన సొంత ఆలోచన అయితే దాన్ని డాక్టరీగా మార్చకూడదు, టీచింగ్గా మార్చకూడదు. అయితే విషయం ఏంటంటే ఓఫిరు గారు ప్రత్యక్షతని, ఇల్యుమినేషన్ని, ఇంటర్ప్రిటేషన్ని కలగాపులగం చేసేసాడని చెప్తున్న మన సాయికృష్ణ గారికి ప్రత్యక్షతకి స్పెక్యులేషన్కి తేడా తెలియలేదు. స్పెక్యులేషన్ వేరు, ప్రత్యక్షత వేరు. ఓఫిర్ గారు చేసింది స్పెక్యులేషన్ అని అనుకుంటున్నాడు సాయికృష్ణ గారు, అది ప్రత్యక్షత అని ఈరోజు నేను నిరూపించబోతున్నా. సో వీళ్ళు బైబిల్లో క్లారిటీ లేదు కొన్ని విషయాల్లో, బైబిల్ కొన్ని విషయాల్లో సైలెంట్గా ఉంది, క్లారిటీ ఇవ్వలేదు అని వీరు నమ్మడానికి, బోధించడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం ఉంది. ఆ కారణం ఏంటంటే వీరి దృష్టిలో ప్రత్యక్షత అనేది ఆగిపోయింది, ప్రత్యక్షత అనేది లేదు. ఎందుకు ప్రత్యక్షత లేదు అంటే ఇప్పుడు అపోస్తలులు లేరు కాబట్టి. ఎందుకు అంటే అపోస్తలులు లేఖనాలు రాయడానికి నియమించబడ్డవారు, అపోస్తలులు కాలం ముగిసింది, అపోస్తలులు ఇప్పుడు లేరు కాబట్టి ఇప్పుడు ప్రత్యక్షత అనేది రాదు. ఇది వీళ్ళ డెఫినేషన్. దాని గురించి కూడా మీకు వీడియో చూపించి ప్రత్యక్షత అనేది ఏంటి, అపోస్తలులు ఇప్పటికీ ఉన్నారా అనే విషయంలో చాలా స్పష్టమైన క్లారిటీ ఇస్తాం. ఇప్పుడు వీళ్ళు అపోస్తలుల గురించి, ప్రత్యక్షతల గురించి మాట్లాడిన ఆ క్లిప్పింగ్ను కూడా మనం చూశాక అసలు వీళ్ళకి అర్థమైంది ఏంది, బైబిల్ చెబుతున్నది ఏంది, అందరి కళ్ళు తెరిపిద్దాం. వీళ్ళు కల్ట్ అని కూడా ఈ వీడియోతో మీకు స్పష్టంగా అర్థమైపోద్ది. క్లియర్ గా న్యూ టెస్టిమెంట్ ఆధారం చేసుకొని ఏదైనా ఆగిపోయిందనంటే అపోస్తలత్వం ఒక్కటి మాత్రం ఖచ్చితంగా ఆగిపోయిందని చెప్పొచ్చు. ఎందుకంటే అపోస్తలు డైరెక్ట్ గా యేసు ప్రభువును చూసిన వాళ్ళు అయి ఉండాలి, పునరుత్థానుడైన యేసును చూసిన వాళ్ళు డైరెక్ట్ గా యేసు ప్రభువు చేత అపోస్తలులుగా నియమించబడిన వాళ్ళు అయి ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు రచించిన గ్రంథాలు లేఖనములు అయి ఉండాలి. అలాంటి అపోస్తలు ఎవరు ఇప్పుడు లేరు. ఇంకొకటి అపోస్తలులకు ఉండాల్సినటువంటి ఇవన్నిటితో పాటు పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తుని వారు చూసిన డైరెక్ట్ గా చూసిన వాళ్ళు. చూసారా, అపోస్తలుడికి ఉండాల్సిన లక్షణం ఏంటంటే పునరుద్ధానుడైన యేసుక్రీస్తుని డైరెక్ట్గా చూసిన వారై ఉండాలి. చూడండి, వారే ఉండాలి. సో అది మనకి ఇప్పుడు జరిగేది కాదు అది. అవును. ఆయన ఆసీనుడై వెళ్ళిపోయారు. ఆయన ఆసీనుడై వెళ్ళిపోయారు. ఇప్పుడు జరిగేది కాదది. అంటే యేసు ప్రభు వారిని డైరెక్ట్గా పునరుద్ధాన శరీరముతో ఆయన ఆరోహణం కాకముందు చూసిన వారు మాత్రమే అపోస్తలులు. సో ఈ లెక్కన ఆర్టీఎఫ్ దృష్టిలో అపోస్తలుడైన పౌలు అపోస్తలుడు కాదు. చూసారా, మరి అపోస్తలుడైన పౌలునే అపోస్తలుడుగా అంగీకరించని ఒక సంస్థ బైబిల్ ప్రకారం బోధిస్తుందంటే ఎవరు నమ్ముతారండి? నేను క్రీస్తుని పోలి నడిచారు, మీరు నన్ను పోలి నడువుడి అని చెప్పగలిగిన ఏకైక వ్యక్తి, నేను అపోస్తలుడైన పేతురుతో సమాన అపోస్తలుడని చెప్పుకోగలిగిన వ్యక్తి. మరి ఆ లెక్కన యేసుప్రభు వారు పునరుద్ధానుడై ఆరోహణం కాకముందు పౌలు చూడలేదు, యేసుప్రభు వారిని పునరుద్ధాన శరీరాన్ని చూడలేదు పౌలు. మరి పౌలు ఎట్లా అపోస్తలుడు? వీళ్ళు చెప్పిన డెఫినేషన్ ప్రకారం పౌలు అపోస్తలుడు కాదనే కదా. ఇంకా విందాం. పునరుత్థానుడైనటువంటి యేసుక్రీస్తుని వారు చూసిన డైరెక్ట్ గా చూసిన వారే ఉండాలి. సో అది చూసారా, మళ్ళా చెప్తున్నారు 2 సార్లు, పునరుద్ధానుడైన యేసు ప్రభు వారిని ఆరోహణం కాకముందు చూసి ఉండాలి. అంటే ఎంత దారుణం అండి ఇది. వాళ్ళే అపోస్తలుడు అట. దీనికి మరి వాక్యాధారం ఏం లేదు. ఆ అపోస్తలుడైన పౌలు వీళ్ళ దృష్టిలో అసలు అపోస్తలుడే కాదు. మనకి ఇప్పుడు జరిగేది కాదు అది. అవును. ఆయన ఆసీనుడై వెళ్ళిపోయారు. అవును. ఏదన్నా చూస్తే దర్శనప్రాయంగా ఉన్న దేవుడు కృప చూపించిస్తే ఇవ్వచ్చు, కానీ అది జరగదు. సో ఫైనల్లీ వీళ్ళ దృష్టిలో ప్రత్యక్షతలు అనేవి ఇప్పుడు లేవు. ప్రత్యక్షతలు అనేవి కేవలం లేఖనాలను దేవుడు అనుగ్రహించడానికి మాత్రమే ఉపయోగపడ్డాయి. లేఖనాలు రాయడానికి దేవుడు ఎన్నుకున్నవారు అపోస్తలులు. అపోస్తలులు కూడా ఎవరు? యేసు ప్రభువుని పునరుద్ధాన దేహంతో చూసిన వారు మాత్రమే అపోస్తలులు. ఆయన ఆరోహణం కాకముందు చూసిన వారు మాత్రమే అపోస్తలులు. వారి ద్వారా మాత్రమే లేఖనాలు వచ్చాయి. వారే అపోస్తలులు కాబట్టి వాళ్ళకే లేఖనాలు వచ్చాయి కాబట్టి ప్రత్యక్షతలు లేఖనాల కోసమే కాబట్టి ఇప్పుడు ప్రత్యక్షతలు లేవు. సో వీళ్ళ దృష్టిలో పౌలు అపోస్తలుడు కాదు, అండ్ పౌలు అపోస్తలుడు కాదు కాబట్టి, అపోస్తలుడు కాని వ్యక్తి దగ్గర నుంచి వచ్చినవి లేఖనాలు కాదు కాబట్టి అపోస్తలుడైన పౌలు రాసిన లేఖనాలు కూడా అవి లేఖనాలు కాదు వీళ్ళ దృష్టిలో. మరి పౌలు 14 పత్రికలు రాశాడు. పౌలు పునరుద్ధానుడైన యేసును చూడలేదు, యేసయ్యని పునరుద్ధాన దేహంతో చూడలేదు. మరి ఆయన రాసిన 14 పత్రికలు కూడా వీళ్ళ దృష్టిలో లేఖనాలు కాదు కదా. అంటే ఎంత దారుణం. మరి ఇది కల్ట్ కాదా? మరి ఇంకేంటిది ఇది? మంచిది. ఇక్కడ విషయం ఏంటంటే అసలు ప్రత్యక్షతలు ఉన్నాయా, అపోస్తలులు ఇప్పటికీ ఉన్నారా, దీని గురించి బైబిల్ ఏం చెప్తుంది
అనేది ఇప్పుడు మనం చూద్దాం. అయితే ప్రత్యక్షతలు అనేవి ఉన్నాయా, అపోస్తలులు అనేవారు ఉన్నారా అనే విషయాన్ని ఇప్పుడు మనం స్పష్టంగా బైబిల్లో ఉన్న వచనం ద్వారానే చూద్దాం. అసలు అపోస్తలులు అనడానికి వాళ్ళకు ఉండాల్సిన లక్షణం ఏంటి, వాళ్ళు దేనికోసం దేవుని చేత నియమించబడ్డారు అనే విషయాన్ని గురించి మనకి ఎఫెస్సి పత్రికలో అపోస్తలుడైన పౌలు, వీళ్ళ దృష్టిలో ఆయన అపోస్తలుడు కాదనుకుంటా, మరి వాళ్ళ మాటలను బట్టి అది అర్థమవుతుంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 11, 12, 13 వచనాల్లో ఈ మాటలు రాశాడు. మీకు స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది, చూడండి. మనమందరము విశ్వాస విషయంలోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వము పొంది సంపూర్ణ పురుషుల మగు వరకు, అనగా క్రీస్తునకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత కలవార మగు వరకు ఆయన ఇలాగు నియమించెను. పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకును పరిచర్య ధర్మము జరుగుటకును ఆయన కొందరిని అపోస్తలులను గాను, కొందరిని ప్రవక్తలను గాను, కొందరిని సువార్తీకులను గాను, కొందరిని కాపరులను గాను, ఉపదేశకులను గాను నియమించెను. సో టోటల్గా ఇక్కడ స్పష్టంగా అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు, అపోస్తలులు ఎందుకు నియమించబడ్డారు, అసలు అపోస్తలులు అనేవారు ఎందుకు కావాలి అంటే, వీళ్ళు చెప్పిన డెఫినేషన్ ఏంటి, లేఖనాలు ఇవ్వడానికి, లేఖనాలు రాయడానికి అపోస్తలులు వెళ్ళిపోయారు కాబట్టి ఇప్పుడు ప్రత్యక్షతలు లేవు, లేఖనాలు రాయాల్సిన అవసరం లేదు, ఇది వీళ్ళ డెఫినేషన్. కానీ బైబిల్ ఇస్తున్న డెఫినేషన్ ఏంటి, అపోస్తలులు ఎందుకంటే పరిశుద్ధులు సంపూర్ణులు కావడానికి. ఏంటా సంపూర్ణత అంటే క్రీస్తుకు కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణత గలవారు కావడానికి, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందడానికి. ఇందుకు అపోస్తలులు పరిచర్య ధర్మము జరగడానికి. అంత మాత్రమే కాదు, మనమందరము విశ్వాస విషయములోను దేవుని కుమారుని గూర్చిన జ్ఞాన విషయంలోను ఏకత్వం అంటే అందరూ ఒకటే నమ్మాలి. యేసు ప్రభు వారిని గురించిన జ్ఞాన విషయంలో ఒకటే నమ్మాలి. విశ్వాస విషయంలో మనం ఏదేది నమ్ముతున్నామో ఆ విషయాలన్నిటిలో కూడా మనం అందరం ఒకటే నమ్మాలి. అలాగా ఒకటే నమ్మే స్థితి మనకు వచ్చేంత వరకు, మనం అందరం సంపూర్ణ పురుషులం అయ్యేంత వరకు దేవుడు అపోస్తలులను సంఘానికి ఇస్తూనే ఉంటాడు. ఇది బైబిల్ ఇచ్చిన డెఫినేషన్. మన మహాప్రబుద్ధులు, మహాజ్ఞానులు, కల్టు బోధకులు చేస్తున్న బోధ ఏంటి మరి, అపోస్తలులు లేరు, ప్రత్యక్షతలు లేవు. అపోస్తలులు లేరు కాబట్టి ప్రత్యక్షతలు లేవు. బైబిల్ రచన అయిపోయింది కాబట్టి ప్రత్యక్షతలు లేవని బైబిల్లో లేని మాటల్ని ఉన్నట్టుగా పులవడానికి ఏ వచనాధారం కూడా, ఏ లేఖనాధారం కూడా చూపించకుండా బోధలు చేస్తూ ఉంటారు అన్నమాట వీళ్ళు. మరి వీళ్ళని కల్టనాలా అనొద్దా? వీళ్ళ దృష్టిలో అపోస్తలుడైన పౌలు అసలు అపోస్తలుడు కాదు. అపోస్తలుడైన పౌలు అపోస్తలుడు కాదు కాబట్టి ఆ పౌలు రాసిన లేఖనాలు వీళ్ళ దృష్టిలో లేఖనాలు కావు. అండ్ అపోస్తలులు ఇప్పుడు లేరు, అపోస్తలులు లేరు కాబట్టి ప్రత్యక్షతలు లేవు. ఇవన్నీ కల్ట్ బోధలు కావా? మరి బైబిల్కి విరుద్ధమైన బోధలు కావా? బైబిల్కి విరుద్ధమైన బోధలు చేసేవాడిని కల్ట్ అనకుండా మరి ఏమనాలి? అందుకే ఆర్టీఎఫ్ ఒక పెద్ద కల్ట్ సంస్థ, బైబిల్కి విరుద్ధమైన బోధలు చేసే సంస్థ. ఈ సంస్థలో గనక మీరు ఉంటే మీరు దేవుని ముందు అవమానపడే పరిస్థితి ఏర్పడుతుంది. ఈ కల్ట్ బోధకులట వచ్చి ఇప్పుడట వీ హ్యావ్ ఎవ్రీ రైట్ టు క్వశ్చన్ అట. సో టోటల్గా వీళ్ళు ప్రత్యక్షత అనేది లేదు అని నమ్ముతున్నారు కాబట్టి వీళ్ళు ఒక స్టేట్మెంట్కి రావాల్సి వచ్చింది. ఏంటి ఆ స్టేట్మెంట్ అంటే, బైబిల్లో కొన్ని సంగతులు క్లారిటీగా ఇవ్వబడలేదు అనే స్టేట్మెంట్కి వీళ్ళు రావాల్సి వచ్చింది. ఎందుకంటే ప్రత్యక్షత లేవని నమ్ముతున్నారు కదా. ఎవరికైనా ప్రత్యక్షత వస్తే దాన్ని స్పెక్యులేషన్ అంటారు అన్నమాట వీళ్ళు, లేదా ఇల్యూమినేషన్ అంటారు, లేదా ఇంటర్ప్రిటేషన్ అంటారు, దాన్ని ప్రత్యక్షత అంటారు వీళ్ళు. అందుకే వీళ్ళు ఏ స్టేట్మెంట్కి రావాల్సి వచ్చింది ఫైనల్గా అంటే, బైబిలే కొన్ని విషయాల్లో సైలెంట్గా ఉంది, బైబిల్లోనే క్లారిటీ లేదు, బైబిల్ కొన్ని విషయాలలో క్లారిటీ ఇవ్వలేదు అనే ఘోరమైన దేవదూషణకరమైన మాటను మాట్లాడారు. కానీ బైబిల్ అన్ని విషయాలలో క్లారిటీ ఇచ్చింది. అది నీకు కనపడకపోతే క్లారిటీ లేదని నువ్వు చెప్పటం అది వాక్య విరుద్ధమైన కల్టిక్ బోధ. సాయికృష్ణ గారు నేర్చుకోండి. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే, మరి బైబిల్లో క్లారిటీ ఇవ్వబడలేదా అంటే ఇవ్వబడింది. అయితే అది పై అక్షరాలలో లేదు, అక్షరాల కిందున్న సారాంశంలో ఉంది. అందుకే దావీదు 119వ కీర్తన 160వ వచనంలో నీ వాక్య సారాంశమే సత్యము అన్నాడు. వాక్యములో ఉన్న సారాంశాన్ని తీసుకోవాలి. సారాంశం తీసుకుంటే నీకు కళ్ళకు కనపడని పై అక్షరాలకు కనపడని సంగతులు నీకు స్పష్టంగా కనపడతాయి. పౌలు కూడా చెప్పాడు 2 కొరింథీ పత్రిక 3:6లో, అక్షరం ఉన్నది, ఆత్మ ఉన్నది. అక్షరం వెనకాలన్న ఆత్మను మనం అర్థం చేసుకోవాలి. అక్షరం వెనకాలన్న ఆత్మ ఏంటిది? అదే వాక్య భావం.
మత్తయి సువార్త 12వ అధ్యాయంలో చాలా స్పష్టంగా యేసు ప్రభు వారు చెప్పారు, మీకు వాక్య భావము అర్థం కాలేదు కాబట్టే మీరు నిర్దోషులని దోషులుగా ఎంచుతున్నారు అన్నాడు. సో మనం వాక్యం అర్థం చేసుకోవాలా, వాక్య భావాన్ని అర్థం చేసుకోవాలా, వాక్యం అర్థం చేసుకోవాలా, వాక్య సారాంశాన్ని అర్థం చేసుకోవాలి. అయితే ఈ వాక్య సారాంశం అందరికీ తెలియదు, అందరికీ రాదు, అందరికీ ఈజీగా అర్థమైపోదు. ఈ వాక్య సారాంశం అర్థం కావాలంటే ఆ వ్యక్తికి ప్రత్యక్షత కావాలి. సో ఈ ప్రత్యక్షత ఎప్పటి వరకు కలుగుతుంది? ఇందాక నేను చూపించిన వచనం ప్రకారం క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుతున్నంత వరకు ప్రత్యక్షతలు కలుగుతాయి, అపోస్తలులు ఉంటారు. మనమందరము సంపూర్ణ పురుషులం అయ్యేంత వరకు ప్రత్యక్షతలు కలుగుతుంటాయి, అపోస్తలులు ఉంటారు. ఇది విషయం. సో నేను ఇంత చెప్పిన తర్వాత కూడా వాళ్ళు నాకు ఏం కౌంటర్ ఇస్తారో కూడా నాకు తెలియదు అనుకుంటున్నారా? నాకు తెలుసు. ఆ కౌంటర్ కూడా నేను ఇప్పుడు చెప్తా. వాళ్ళు ఏం కౌంటర్ ఇవ్వగలుగుతారో కూడా నేను హెల్ప్ చేసి, ఆ హెల్ప్కి కూడా నేను ఏ కౌంటర్ ఇస్తానో కూడా చెప్పేస్తాను. అయితే ఇంత వచనాన్ని నేను ఇందులో చూపించాను కదా, ఇంత వచనం చూపించిన ఆ సహోదరుడికి కింద ఈ నియమించను అనే పదం ఎందుకు కనపడలేదు అని అంటారు అనమాట. నియమించను అంటే అది ఏ టెన్స్? అది పాస్ట్ టెన్స్. దేవుడు నియమించేశాడు, పాస్ట్ టెన్స్లో నియమించాడు. ఇప్పుడు నువ్వు దాన్ని ప్రజెంట్లోకి ఎట్లా అప్లై చేస్తావు అని క్వశ్చన్ చేస్తారు. నాకు తెలుసు, అది మీ బోర్డు తెలివి నాకు తెలియకుండా ఉండదంటారా? నాకు ఖచ్చితంగా తెలుసు మీరు ఇదే క్వశ్చన్ రైజ్ చేస్తారని, ఎందుకంటే వక్రీకరణ బ్యాచ్ కదా. సో దానికి కూడా ఇప్పుడే ఆన్సర్ చెప్తున్నా. నియమించను అనే పదం ఉన్నది రైటే, అది పాస్ట్ టెన్స్ అని నువ్వు చెప్పొచ్చు, అది రైటే. కానీ ఎప్పటి వరకు నియమించను? ఇక్కడ స్పష్టంగా ఉంది, క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి చెందుటకు అనే మాట ఇక్కడ రాశాడు పౌలు. క్రీస్తు శరీరం అంటే ఎవరు? మొదట బాప్తీసం పొందిన వాడి దగ్గర నుంచి యేసయ్య రెండో రాకడలో సంఘం ఎత్తబడేంత వరకు, చివరాఖరకు బాప్తీసం పొందేంత వ్యక్తి వరకు ఉన్న వారందరూ కలిస్తేనే క్రీస్తు శరీరం. ఓన్లీ ఆదిమ సంఘం ఒక్కటే క్రీస్తు శరీరం కాదు. క్రీస్తు శరీరము క్షేమాభివృద్ధి ఎప్పటి వరకు చెందుతుంటుంది? ఎప్పటి వరకు క్షేమాభివృద్ధి చెందుతుంది? యేసు ప్రభు వారిని ఎదుర్కోవడానికి సంఘం ఎత్తబడేంత వరకు క్షేమాభివృద్ధి చెందుతూనే ఉంటుంది. పరిచర్య ధర్మము జరుగుటకు, పరిచర్య ధర్మం ఎప్పుడు దాకా జరుగుతుంది? సంఘం ఎత్తబడేంత వరకు జరుగుతుంది. క్రీస్తుకు కలిగిన సంపూర్ణత, ఈ సంపూర్ణత ఎప్పటి వరకు మనం పొందుతూనే ఉంటాం? యేసయ్యను ఎదుర్కొనేంత వరకు సంపూర్ణత పొందుతూనే ఉంటాం. సో మీరు ఎడ్డివాదన గుడ్డివాదన చేసినా ఆ గుడ్డివాదన కూడా ఇక్కడే నిర్వీర్యం అయిపోతుంది. సో ఆర్టీఎఫ్ వాళ్ళు సత్యం గ్రహించండి, ప్రత్యక్షత అనేది ఇప్పటికీ ఉంది. సో ఇప్పుడు ఫైనల్గా ప్రత్యక్షత అనే దానికి ఒక డెఫినేషన్ ఇద్దాం. అసలు ప్రత్యక్షత అంటే ఏంటి? ప్రత్యక్షత గురించి ఓఫీర్ గారు చెప్పిన సంగతిని వాళ్ళే ప్లే చేశారు. ఆ ప్లే చేసిన సంగతిని మనం విని అసలు ప్రత్యక్షత అంటే ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం. నేను ప్రత్యక్షత గురించి ఒక 2 మాటలు మాట్లాడి పాయింట్లోకి వెళ్తాను. ప్రత్యక్షత గురించి మాట్లాడేటప్పుడు ఓఫీర్ గారి స్టాండ్ ఏంటంటే, మీ డెఫినేషన్ ఆఫ్ ప్రత్యక్షత ఏంటంటే అని మనం ఫస్ట్ డే ఆఫ్ డిస్కషన్ లో మనం ఆయన్ని అడిగాం, మీరు ప్రత్యక్షత అనే పదాన్ని ఏ సెన్స్ లో వాడుతున్నారు సార్ మీరు? దానికి ఆయన రెస్పాండ్ అయ్యాడు. రెస్పాండ్ అయ్యి ఆయన ఇచ్చినటువంటి నిర్వచనం ఒకసారి చూస్తున్నాం. అంతవరకు బైబిల్లో ఉన్నది నేను చూడలేకపోయినవి తర్వాత చూడడం ప్రారంభించాను. అది నాకు కలిగిన రెవల్యూషన్ ఫ్రమ్ ద స్క్రిప్చర్. బైబిల్లోనే కానీ గాలిలోంచి కాదు, ఇంకెక్కడి నుంచి కాదు. ఏ రెవల్యూషన్ వచ్చినా బైబిల్లోని అక్షరాల్లో నుంచి రావాలి తప్ప బయట నుంచి కాదు. విన్నారు కదా, వాళ్ళు చేసిన వీడియోలో ఓఫీర్ గారు చెప్పిన మాటలను వాళ్ళు ప్లే చేసిన వీడియోనే మీ ముందు నేను ప్రజెంట్ చేశాను. ఓఫీర్ గారికి వచ్చిన ప్రత్యక్షత అది ఏమిటి అనంటే చాలా స్పష్టంగా ఓఫీర్ గారు చెప్పారు, నీ ధర్మశాస్త్రమందు ఆశ్చర్యకరమైన సంగతులు చూచునట్లు నా కన్నులు తెరువుము అని దావీదు ప్రార్థన చేశాడు. అలాగే నేను ప్రార్థన చేశాను. అంతకుముందు పై అక్షరాలలో కనబడకుండా అంతర్లీనంగా దాగి ఉన్న సారాంశం, ఆ సారాంశంలో ఉన్న ఆ యొక్క ప్రత్యక్షతలు నాకు కలిగినాయి. ఇది ఓఫీర్ గారు చెప్పిన విషయం, చాలా స్పష్టంగా ఉన్నది, ఏమాత్రం కన్ఫ్యూజన్ లేని సంగతి. అంటే ఇప్పుడు ఓఫీర్ గారికి కలుగుతున్న ప్రత్యక్షతలు, ఎవరికైనా కలిగే ప్రత్యక్షతలు బైబిల్లో నుండే కలుగుతాయి, బైబిల్ బయట నుండే ఏం కలగవు. అయితే బైబిల్లో పై అక్షరాలలో లేని సంగతులు, అక్షరాల వెనకాల దాగి ఉన్న ఆత్మలోని సంగతులు, వాక్య భావంలోని సంగతులు, వాక్య సారాంశంలోని సంగతులే ప్రత్యక్షతలుగా ఇప్పుడు కలుగుతాయి. బైబిల్ బయట నుండి నాకు ఒక ప్రత్యక్షత కలిగింది అని ఇప్పుడు చెప్పడానికి లేదు, అలా చెప్తే తప్పు. బైబిల్లో నుండే నాకు కలిగింది, బైబిల్ అక్షరాల వెనకాల ఉన్న సారాంశంలో నుండి నాకు కలిగింది.
2-3 వచనాల ఎఫెక్ట్ వలన కలిగేది. అది ప్రత్యక్షత అంటే. సో కాబట్టి ఓఫిర్ గారు పుస్తకాలలో రాసిన ప్రతి విషయానికి కూడా వాక్య సారాంశం ఆధారం. పై అక్షరాలలో డైరెక్ట్గా ఓఫిర్ గారు పుస్తకాల్లో రాసిన విషయాలు పై అక్షరాలలోనే స్పష్టంగా బైబిల్లోనే కనపడితే ఓఫిర్ గారు ఇంకో పుస్తకం రాయాల్సిన అవసరం లే. చాలా స్పష్టంగా చెప్పాడు ఓఫిర్ గారు. ఆ వీడియోలో కూడా చెప్పారు ఓఫిర్ గారు, నాకు అంతకుముందు కనబడనివి ఆ తర్వాత దేవుడిచ్చిన ప్రత్యక్షతల వలన కనబడినవి అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఇప్పుడు ఓఫిర్ గారికి ఒకప్పుడు అవి కనపడలేదు, ఇప్పుడు కూడా మీకు అవి కనపడవు. ఎందుకంటే మీకు లేదు ప్రత్యక్షత. ఎందుకంటే మీరు ప్రత్యక్షత లేదని నమ్ముతున్నారు. అపోస్తలుడైన పౌలే మీకు అపోస్తలుడు కాదు. అపోస్తలుడైన పౌలు ఇచ్చిన లేఖనాలు కూడా మీకు లేఖనాలు కావు. మరి మీకేమొస్తుంది ప్రత్యక్షత? కాబట్టి ఈ సత్యాన్ని గ్రహించండి. ఇప్పటికీ ప్రత్యక్షతలు ఉన్నాయి. ఇది బైబిల్ స్వరం. ఆర్టీఎఫ్ స్వరం ఏంటి? ఇప్పుడు ప్రత్యక్షతలు లేవు, అపోస్తలు లేరు. ఈ కాన్సెప్ట్లో వీళ్ళు ఉండడం వల్ల వీళ్ళు ఏం నమ్మాల్సి వచ్చింది? లాస్ట్కి బైబిల్లోనే కొన్ని విషయాలు క్లారిటీగా లేవు అని నమ్మాల్సి వచ్చింది. అది ఎంత పెద్ద దేవదూషణ. కాబట్టి ఓఫిర్ గారు చాలా క్లియర్ కట్గా స్పష్టంగా ప్రత్యక్షతలను గురించి నమ్ముతున్నారు, ఆ ప్రత్యక్షతలు పొందారు. కాబట్టి ఈ ఆర్టీఎఫ్ చేస్తున్న ఈ యొక్క దుష్ప్రచారాన్ని ఎవరూ నమ్మొద్దు. ఈ వీడియోని మీరు చూశాక మీకు స్పష్టంగా ఇప్పుడు అర్థమైపోయి ఉంటుంది ఆర్టీఎఫ్ ఒక కల్టా కాదా అని. సో ఈ ఆర్టీఎఫ్ అనే సంస్థని ఫాలో అయ్యే వాళ్ళంతా చాలా పెద్ద ప్రమాదంలో ఉన్నారు. క్రైస్తవులు కూడా ఎవరైనా ఈ ఆర్టీఎఫ్స్ అనే సంస్థ ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఉంటే మీరు చాలా ప్రమాదంలో ఉన్నారు. ఎందుకంటే లాస్ట్కి తీసుకొచ్చి ఒక స్టేట్మెంట్ దగ్గర మిమ్మల్ని ఆపుతారు. అది ఏంటంటే బైబిల్లోనే కొన్ని క్లారిటీగా లేవు అనే స్టేట్మెంట్ దగ్గర తీసుకొచ్చి మిమ్మల్ని ఆపేస్తారు. కాబట్టి ఈ సంస్థ నుండి చాలా జాగ్రత్తగా ఉండండి. సత్యాన్ని గ్రహించండి, సత్యంలోకి నడిపించబడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.